నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణు నివాసం ఉంటుందండి. అక్కడ మనకు ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాలినడకను ఎవరైతే అలిపిరి నుండి తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటారో అలిపిరి మెట్ల మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకుని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల అయితే చేరుకోవచ్చు. మీరు లగేజ్ తోటి తిరుమల కొండ ఎక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అలిపిరి మెట్లు స్టార్టింగ్లోనే మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే టీడీకి సంవత్సరం బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి మీరు చేరుకునే లోపే మీ లగేజ్ అయితే తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. మొత్తం అలిపిరి మెట్లు వచ్చేసి మనకి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం 4 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. మనకి దూరం వచ్చేసి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి శ్రీవారి యొక్క గాలిగోపురం కానీ, రాజగోపురం, మైసూరు గోపురం, మొక్కల పర్వతం, అదేవిధంగా జింకలు, దుప్పులు, అడవి పందులు ఇటువంటి యానిమల్స్ అన్నీ కూడా మనకి అలిపిరి మెట్ల మార్గంలో మనకి కనిపిస్తూ ఉంటాయండి. అదేవిధంగా అలిపిరి మెట్లు పైకి ఎక్కేసిన తర్వాత మనకి కింద ఇచ్చేటువంటి లగేజ్ని జిఎన్సీ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నుండి 500 మీటర్ల దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఆఫ్ లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.